అఖండ 2 సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా ప్రీమియర్ షో టికెట్లను పెంపును సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఉత్తర్వులిచ్చింది. ఇవాళ ప్రీమియర్ షోకు రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేసింది కోర్టు. అఖండ 2 మూవీ నిర్మాణ సంస్థకు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అఖండ 2 సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా ప్రీమియర్ షో టికెట్లను పెంపును సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఉత్తర్వులిచ్చింది. ఇవాళ ప్రీమియర్ షోకు రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేసింది కోర్టు. అఖండ 2 మూవీ నిర్మాణ సంస్థకు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నోటీసులు జారీ చేసింది. ఇక హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి, నోటీసులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ఫిల్మ్ రిపోర్టర్ ఫణి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫణి, ఏంటి అప్డేట్స్? స్వాతి, అంటే ఈ రోజు ప్రీమియర్లు స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అలాగే కొన్ని థియేటర్స్ లో ప్రీమియర్ షోలకి టికెట్ సేల్స్ కూడా జరుగుతూ ఉన్నటువంటి ఈ టైంలో హైకోర్టు విచారణలో ఈ విషయం మీద నిర్మాతలకి చుక్కెదురైందని చెప్పాలి. ఏం చేద్దంటే ఇప్పుడు దీని మీద తదుపరి విచారణ రేపటికి వాయిదా వేయడంతో ఇప్పుడు ప్రీమియర్లు వెయ్యాలా, లేకపోతే ప్రీమియర్లు కూడా మామూలు రేట్లకి వేయాలా అనేటువంటి మీమాంస నెలకొంది. మొదటి నుంచి కూడా ఈ సినిమా విషయంలో ప్రతిదీ కూడా అసందిగ్ధంగానే మనకు కనబడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రీమియర్ షోల్లో దీని గురించి కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నిర్మాతలు పరిస్థితి ఏంటా అన్న విషయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఈ రోజు ప్రీమియర్స్ ఉంటాయా రేవా అనేటువంటి దాని మీద కూడా పూర్తి క్లారిటీ అయితే మనకి ఇంకా రాలేదు స్వాతి. అంటే క్లారిటీ ఎప్పుడు వస్తుంది? విచారణ రేపటికి వాయిదా వేసింది. అసలు రేపు రిలీజ్ అనేది ఉంటుందా ఉండదా? ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా ఫణి. అంటే రిలీజ్ అయితే మాత్రం తప్పనిసరిగా ఇంకా రేపే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది గత వారం రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా ఇప్పటికే వాయిదా పడి నిర్మాతల తాలూకా ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల వాయిదా పడడం జరిగింది అన్న సంగతి అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ఈ డేట్ ని డెఫినెట్ గా మిస్ అవ్వరు. డెఫినెట్ గా 12వ తారీఖున సినిమా అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. బోత్ తెలుగు స్టేట్స్ కానీ, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా కానీ, లేకపోతే వరల్డ్ వైడ్ కానీ. సో విడుదల అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రీమియర్స్ మీద మాత్రం కొంచెం ఇప్పుడు నీళ్ళు కమ్ముకున్నాయని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే దీని మీద కూడా త్వరలోనే నిర్మాతలు ఒక ప్రకటన వెలువరించే అవకాశం కూడా కనబడతా ఉంది స్వాతి. రైట్ ఫణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.